పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే రుద్రమ్మల నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం ఆరదులే శోకాలనే పోకాచగా కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే అది అత్యాసో స్వార్థమో అర్థం కావడం లేదు నా కోసం ఇన్ని సహాయాలు చేసిన మీరు నాకే దక్కాలన్న కోరిక తప్ప నాకు మరో ఆలోచన లేదు ఇది కేవలం ప్రేమ మాత్రమే కాదు వట్టి ప్రేమికుడుగా మాత్రమే నేను మిమ్మల్ని చూడడం లేదు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో తండ్రి స్థానంలో మరోసారి కన్న తల్లి స్థానంలో ఊహించుకొని ఆనందించాను ఏదైనా నా మనసు సంపూర్ణంగా మిమ్మల్ని కోరుకుంటోంది మీరు నాకు కావాలి మీరు లేని జీవితం నేను తలుచుకోలేను తలచి బతకలేను నరేష్
మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేను మీకు చెప్పింది వాళ్ళతోనే చెప్పండి. దీపా పద. అరే నరేష్ ఆగరా. నరేష్, అరే నరేష్ ఆగరా. నరేష్, నరేష్ ఒక్క నిమిషం. అరే నరేష్ ఒక్క నిమిషం రా. నరేష్, అరే వదిలేరా, ఇప్పుడు వాడికి ఏం చెప్పినా అర్థం కాదు, తర్వాత మాట్లాడుకుందాం, వదిలేయ్. లేదురా, వాడు నేనేదో గేమ్ ఆడుతున్నట్టు వాడికి వాడే ఊహించుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇదొకటి చూసి ఇంకా కోపంగా వెళ్ళిపోతున్నాడు. వాడు అంతేలేరా, వాడి సంగతి మనకు తెలీదా? నేను వాడితో మాట్లాడి నాకు చెప్తాను లేరా. అరే ఇప్పుడు నరేష్ పెద్ద సమస్య అనిపించట్లేదురా, నీ గురించే భయంగా ఉంది. ఎందుకురా? ఎందుకంటే అటు చూస్తే నీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇటు చూస్తే శ్రావణి నీతో ఎలా రా? నువ్వన్నది కరెక్టేరా, కానీ నీ ప్రశ్నకి ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. నేను శ్రావణిని మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు తనకి నా మీద ఏ అభిప్రాయం లేదు, పైగా నాకు అలాంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పేసింది. మా అమ్మ ఆశపడుతుందని ఆమె ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను. అసలు నరేష్ శ్రావణిని లవ్ చేస్తున్నాడన్న విషయం నాతో చెప్పకుండా ఉండుంటే నేను శ్రావణిని ప్రేమిస్తున్న విషయం నాలోనే ఉండిపోయేది. కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నరేష్కి శ్రావణికి పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ నేను మనస్ఫూర్తిగా చేసినవేరా. అరే నువ్వు ఆ విషయం మాకు చెప్పాలా? మాకు తెలీదా? అది కాదురా, నరేష్ గాడు ఎలా నన్ను నమ్మలేదో మీరు అలాగే నన్ను నమ్మరేమోనని భయపడ్డాన్రా. అరే నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావురా? అలా అయితే వాడికి మాకు తేడా ఏముంది? నువ్వు నరేష్ గురించి ఆలోచించి ఫీల్ అవ్వకు, మనం వాడికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్పి చూద్దాం. వింటాడా సరే, లేకపోతే వాడిని అలా వదిలేద్దాం. నువ్వు ఇంకా ఆ విషయం గురించి వదిలేరా. సరే, రేపు జరగబోయే దాని గురించి ఆలోచించావా? శ్రావణి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? రే, నేను నిర్ణయం తీసుకోవాల్సింది శ్రావణి గురించి కాదురా, మహేశ్వర్ గురించి. ఏంటి, మహేశ్వర్ గురించి నిర్ణయం తీసుకోవడం ఏంట్రా? అవునరా, నేను శ్రావణిని వదులుకోలేను. మరి అలాంటప్పుడు మహేశ్వరితో నిశ్చితార్థం వరకు ఎందుకెళ్ళావంటే నేను సమాధానం చెప్పలేను. నా జీవితంలో నేను క్షమించమని అడిగే పని నేనేదీ చేయలేదురా, కానీ జీవితకాలం క్షమాపణలు అడిగినా క్షమించలేనంత ద్రోహం నేను ఈ విషయంలో మహేశ్వరికి చేశానురా. అవునరా, అమ్మ కోరిక తీర్చాలని ఒకే ఒక బలహీనతతో మహేశ్వరిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడ్డాను. కాలం అన్ని ఆలోచనల్ని మారుస్తుందని, కలిసి బ్రతకడం మొదలు పెడితే గతంలో కన్నా కలలన్నీ మర్చిపోవచ్చులని నా మనసుకు నేను సర్ది చెప్పుకొని మా అమ్మ చెప్పిందానికి సరే అన్నాను. కానీ శ్రావణిని కాలేజీలో అడ్మిట్ చేసినప్పుడు ఆమె చూసిన ఒకే ఒక చూపు మళ్ళీ నన్ను మొదటికి తీసుకొచ్చి నిలబెట్టిందిరా. నేను చేసింది తప్పని నాకు అనిపించిందిరా, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అంత కన్ఫ్యూజన్గా ఉందిరా. ఇలా జరగకూడదని నా మనసు నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ కుదరట్లేదు. ఇటు శ్రావణి మనసులో నేనున్నానని అర్థమైంది, అటు మహేశ్వరి నన్నే భర్తగా తలుచుకుంటుంది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలి, ఎవరికి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాక నాలో నేనే సతమతమవుతున్నానరా. అరే నీకు శ్రావణి మీద ఉన్నది అసలైన ప్రేమ, అందుకే సమస్యలన్నీ ఓవర్కమ్ చేసి మిమ్మల్ని మళ్ళీ కలిపింది. అందుకే మహేశ్వరికి జరిగిందంతా చెప్పి ఆమెకు పరిస్థితి అంతా అర్థమయ్యేలా చెయ్యి. చదువుకున్న అమ్మాయి హై క్లాస్ సొసైటీలో పుట్టి పెరిగింది, తను అర్థం చేసుకుంటుందనే నమ్మకం నాకు ఉందిరా. రే, మనం మన సుఖ సంతోషాల కోసం ఏదో చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని చెప్పటం చాలా తేలిక, కానీ ఆ బాధ వాళ్లకు మాత్రమే తెలుస్తుందిరా. వాళ్ళ ప్రేమను మనం ఎంత సున్నితంగా తిరస్కరించినా, వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత సంస్కారం ఉన్నవాళ్ళైనా, ప్రేమ విషయంలో అన్నీ మర్చిపోయి హర్ట్ అవటం, మన మీద కోపం తెచ్చుకోవటం సహజంరా. పాపం మహేశ్వరి కూడా అలాగే చాలా రియాక్ట్ అవుతుందిరా. చూడు సుబ్రహ్మణ్యం, మహేశ్వరి బాధపడుతుందని ఇంకా ఈ విషయం లేట్ చేస్తే చాలా పెద్ద తప్పు చేసిన వాడు అవుతావు నువ్వు. అందుకే నిజం చెప్పడం మంచిది. ఈ విషయాన్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆలోచించడం కన్నా ప్రాక్టికల్గా ఫాలో అవటం బెటర్ రా. ఎలాగో నువ్వు శ్రావణి లేకుండా బతకలేవని అర్థమైపోయిందిరా. ఇక వేరే ఆప్షన్స్ అంటూ ఏమీ లేవు. సో ముందు శ్రావణికి అర్థమయ్యేలా చెప్పు, ఆ తర్వాత మీ అమ్మకు అర్థమయ్యేలా చెప్దాం, అంతేరా. ఏంటి కళ్ళు కనిపించట్లేదా? సారీ. వెళ్ళు వెళ్ళు. డ్రైవర్, కాసేపు ఆగితే అక్కడ ఎండ్ వస్తుంది, బండి కొంచెం వెనక్కి పెట్టుకో. డ్రైవరా? నేనా?
ఓకే ఓకే, నేను డ్రైవర్గానే ఉంటాను. ఫోటోలో బాగానే నవ్వుతున్నావు, ఎదురు పడితేనే కసురుతున్నావు, విసురుతున్నావు. చ, ఈ అమ్మాయిలే ఇంత. మనిషి కనపడకపోతే వెతుకుతారు, ఎదురుగా కనపడేసరికి ఏమీ ఎరగనట్టు, ఎవరో తెలియనట్టు ముభావంగా మూతి ముడిచేస్తారు. నువ్వు అలానే చేస్తున్నావులే. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నువ్వు కూడా నా కోసం వెతికేలా చేస్తాను. నితీష్, రామహి రా. ఏంట్రా ఊహల్లో మునిగిపోయినట్టున్నావు? సీరియస్ గా ఫోటో చేతిలో పెట్టుకొని కళ్ళు తెరుచుకొని కలలు కంటూ ఒంటరిగా మాట్లాడుకుంటున్నావు. అంత డీప్ గా లవ్ లో మునిగి తేలుతున్నావా? నేనేం ఒంటరిగా నాలో నేను మాట్లాడుకోవడం లేదు, ప్రేమతో, నా ప్రేమతో మాట్లాడుతున్నా. ఏంటి, నన్ను చూస్తే నీకు అంత నవలాటగా ఉందా? నువ్వు నా లవ్కి ఏ హెల్ప్ చేయవు, అందుకేగా హేళన చేస్తున్నావు. అయ్యో, నేనేం నిన్ను హేళన చేయట్లేదురా, కానీ నీ ప్రేమ మీద చిన్న డౌట్ ఉంది. నేను ఇలా అడుగుతున్నానని నువ్వేం అపార్థం చేసుకోకు. అసలు నువ్వు లావణ్యని ఏ లెవెల్లో లవ్ చేస్తున్నావు? సిన్సియర్ గా లవ్ చేస్తున్నావు. నీ లవ్ 100% నిజమైతే నీ ప్రేమ విషయం అవుతూ చెప్పడానికి ఇబ్బంది ఏంట్రా? నీ లవ్ అనే పేరుతోనో డ్రీమ్స్ తోనో వాళ్ళని మేము అసలు లెక్కలోకి తీసుకోం, తెలుసు కదా. రే, బయటపడి చెప్పలేకపోతేనే అమ్మాయిలు అమ్మా నాన్నలు చూసి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటారు. చూడు, అమ్మాయికి వీడు నా కోసమే పుట్టాడు అన్న నమ్మకం కలగాలి. ఫస్ట్ సైట్ లోనే ఒక అభిప్రాయం కలగాలి. నీకో విషయం తెలుసా? వాళ్ళకై వాళ్ళు నిర్ణయం తీసుకున్నా లేక తల్లిదండ్రులు నిర్ణయించినా సరే, ఆడపిల్ల తీసుకునే నిర్ణయం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుందిరా. దాని ప్రకారమే అబ్బాయిలు నడుచుకోవాలి. ఇతనే నా వాడు అని నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మనసు మారిదిరా. కరెక్టే కావచ్చు, కానీ నువ్వేంటి FM రేడియోలో అలా నాన్ స్టాప్గా మాట్లాడేస్తున్నావు? ప్రేమ విషయంలో అమ్మాయిలేనా అంత కరెక్ట్గా కమిట్మెంట్తో ఉండేది? నీకో విషయం తెలియదు, లవ్లో అమ్మాయిల కన్నా అబ్బాయిలే అలా చివరి వరకు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సిటీలో ఎంతమంది గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారో చూసే ఉంటావు. అదంతా ఎందుకు కానీ, ప్రేమించిన అమ్మాయి కోసం తల్లిదండ్రుల్ని తోబుట్టుల్ని వదులుకొని ముందు నిలబడేది అబ్బాయిలే. ఆ సంగతి తెలుసా? రే, వెనక ముందు ఆలోచించకుండా, అవతల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా తొందరగా లవ్వు అనేసి గడ్డాలు పెంచుకొని అమ్మా నాన్నల్ని వదిలేసే విషయంలో స్పీడ్ గా ఉండొచ్చు, కానీ అంతే స్పీడ్ గా అమ్మాయిలు వదిలేసేది మగాళ్లేరా. అందరి మగాళ్ళు అంతే అని నేను చెప్పను, కానీ ఆ విషయంలో నీలా చివరి వరకు కన్ఫ్యూషన్ లో చాలా మంది ఉంటున్నారు. లవ్ మ్యాటర్ లో మాత్రం నీ కోపిక తక్కువ, తొందర ఎక్కువ. అలా అని నేనే నీ విషయంలో అనుమానపడ్డం లేదు, కానీ నేనెందుకు నీతో ఒక విషయం చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ ని ఒక అబ్బాయి లవ్ చేశాడు. ఇదెక్కడికెళ్ళినా వెంటపడి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. చివరికి అది ఓకే చెప్పేసింది. అది ఓకే చెప్పేసిన 1 వీక్ తర్వాత ఏమైందో తెలుసా? అతన్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు. అంతే, ఇది ఏడవడం మొదలుపెట్టింది. ప్రతి నిమిషం వెంటపడి వేధించి ప్రపోజ్ చేసి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడా అని కన్ఫ్యూజన్ లో పడిపోయింది. చివరికి అసలు కారణం విచారిస్తే తెలిసింది, వాడి ఇంటర్ చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి అవాయిడ్ చేసిందట. ఇప్పుడు సడన్ గా ఆ అమ్మాయి మళ్ళీ లైన్ లోకి వస్తే ఇతను కన్ఫ్యూజ్. అదే నాకు తెలిసి అదే నితీష్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్న వ్యత్యాసం. అదే అమ్మాయిలు మొదట చాలా ఆలోచిస్తారు, ఆ తర్వాత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుంటారు, కానీ అబ్బాయిలు అటు ఇటు ఉంటారు. మహి, ఆలోచించి చూస్తే అబ్బాయిల్నే అయ్యో పాపం అనాలి. వాళ్ళ మానసిక పోరాటం మామూలుగా ఉండదే. ఎవరైనా తొలిసారి ప్రేమలో పడ్డప్పుడే తెలుస్తుంది ఆ భయం, బాధ, ఆరాటం. అందుకే అతను అటువైపు మొగ్గు చూపుంటాడు. మీరు ఇలా అపార్థం చేసుకుంటేలా? అతని స్థానంలో ఉంటే గాని అతని బాధ మనకు అర్థం కాదు. షటప్! ఆ రాస్కెల్ని సమర్థిస్తూ మాట్లాడుకో. దీన్నే తొందరపడతానం అంటారు. నువ్వన్నట్టే తొలి ప్రేమ తొక్క అని నా ఫ్రెండ్ కి అన్యాయం చేసి వెళ్ళాడు, కానీ నా ఫ్రెండ్ కి వాడితో ఏర్పడింది ఫస్ట్ లవే కదా. మరి దానికేమంటావు? దాన్ని ఎలా సమర్థిస్తావు? ఏంటి మహి, నువ్వెందుకంత ఎక్సైట్ అవుతావు? కూల్ డౌన్, రిలాక్స్ మహి. అరే, నా ఫ్రెండ్ వాడు చేసిన ద్రోహానికి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎలాగో దాని అదృష్టం బాగుండి బతికి బయటపడింది. ఇప్పటికీ అది వాడి జ్ఞాపకాలతోనే బతికేస్తుందిరా. అందుకే నేను నీకింత పెద్ద క్లాస్ తీసుకొని నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాను. లవ్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఆ లవ్ ని చివరిదాకా కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. అదే అసలు కష్టమైన విషయం.
నా ఫ్రెండ్ మోసపోయింది కాబట్టి దాని మీద ప్రేమతో నిన్నేదేదో అన్నాను. కానీ నువ్వు మాత్రం నీ లవ్ విషయంలో స్ట్రాంగ్ గా ఉండాలిరా. నువ్వన్నది కరెక్టే మహి. ఈ డ్రైవర్కి లవనికి ఇంకొక మీటింగ్ అరేంజ్ చెయ్యి. అప్పుడు నా ధైర్యం తెలుస్తుంది, నా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. నేను ఇంత చెప్పినా నువ్వు మారలేదు చూడు. ఇంకా ఎందుకురా ఈ డ్రైవర్ డ్రామాలు? ఇప్పుడైనా నిజం లావణ్యకు చెప్పేసాయి. ఏంటి మహి అలా అంటావు? నేను డ్రైవర్గానే కదా తనకి ఇంట్రొడ్యూస్ అయింది. పోనీ నేనేమన్నా నేను డ్రైవర్ నన్ను లవణ్యకి చెప్పానా? తనే కదా నన్ను అలా అనుకుంది. నేను ఆ రూట్లోనే వెళ్ళి తనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను తప్ప నన్ను డ్రామాలో అది ఇది అంటావు. సర్లే, నీ కథలు నాకేం వినిపించక్కర్లేదు. కానీ సాయంత్రం షాపింగ్కి వెళ్తున్నాము, లావణ్యని రమ్మని పిలుస్తాను. నువ్వేం మాట్లాడుకుంటావో, ఎలా మేనేజ్ చేసుకుంటావో, ఆమె నిన్ను ప్రేమించేలా ఎలా నడుచుకుంటావో నీ ఇష్టం. ఓకేనా? ఓకే కాదు, డబల్ ఓకే. మహి, వస్తున్నాను డాడీ. డాడీ పిలుస్తున్నారు, వస్తాను. యా. రామ్మరా, పెళ్ళయిన తర్వాత మీరు ఉండడానికి హైదరాబాదులో ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను. అందరం వెళ్ళి చూసొద్దాం పద. అందరూ అంటే ఆంటీ వాళ్ళు కూడానా? ఆ, చూడమ్మా, అల్లుడు గారొచ్చి ఇల్లు చూడ్డం ధర్మమే. ఎందుకంటే రేపా ఇంట్లో ఉండేది మీరే కదా. కాని అత్తగారు కూడా చూడాలనుకోకు. మరీ ఎక్కువ గౌరవించినా అది నీకే ఇబ్బంది కలిగించచ్చు. అందుకే ఎవర్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. అంతేకాని మరీ రాసుకుని పూసుకుని తిరగొద్దు. అది కాదు పెద్దమ్మా, మేమెక్కడుంటామో అక్కడే మొత్తం కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ విషయమే నేను డాడీ కూడా చెప్పాను. అది కాదు మహి. ఏమే నోరు మూసుకుంటావా? నిన్నెవరు సలహాలు అడిగారే? ఎందుకే లేనిపోయిన అడ్వైజులు ఇస్తావు? మహి ఏదైనా నిర్ణయం తీసుకుందంటే అన్నీ ఆలోచించే తీసుకుంటుంది. నువ్వు నీ కుంటి సలహాలు ఇవ్వకు. రేయ్, మీ విప్రాలను కూడా పిలవరా, మన కూడా వస్తుంది. అలాగే అన్నయ్య. సరే పదమ్మా, పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీరు చెప్పినట్టు ఇంకో ఆల్బమ్ తెచ్చాను సార్. నేను ఇంకో ఆల్బమ్ ఆర్డర్ చేయలేదే. మీ అల్లుడు గారు చేశారు సార్, ఇక్కడే ఇమ్మన్నారు. ఆయనకు ఒక ఆల్బమ్ ఇచ్చాం కదా, ఆయన మళ్ళీ ఇంకొకటి ఎందుకు ఆర్డర్ ఇచ్చాడు? ఒరే, దానికి ఎందుకురా చర్చ? ఇంకోటి కావాలనుకున్నారేమో, ఆర్డర్ ఇచ్చారు. బాబు, ఆల్బమ్ ఇచ్చేసి నువ్వు వెళ్ళు. సరే వస్తాను సార్. అమ్మా మహి, డాడీ, ఇదిగో ఇది ఉంచు. పదండి అన్నయ్య. చెప్పు కనకం. ఆ కాగితాలు తీసుకున్నాను. కాగితాలా? ఏ కాగితాలు? దేని కాగితాలు? ఏ కాగితాలని అలా అడుగుతారేంటండి? ఇంత మధ్య వరకు అయితే ఎలా? నిన్నటి నుంచి ఈ కాగితాల కోసమే కదా తల బద్దలు కొట్టుకుంటా ఉండేది. ఆ రామ్మూర్తి ఇంటి కాగితాలు. ఆ పద్మ ఏ కాగితాలు చూపించమనిందో ఆ కాగితాలు. ఇప్పుడు ఆ కాగితాలతో ఏం పనే? ఏం చేయాలనుకుంటున్నావు? ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని రాత్రంతా ఎదురు చూసి పొద్దున్నే బ్యాంక్ తిరగగానే ఇప్పుడు ఆ కాగితాలు చేతిలోకి తీసుకున్నా. కాగితాలు తీసుకెళ్తున్నాను. 10 నిమిషాల్లో దాన్ని నా కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. అది కాదు కనకం, నేను చెప్పేదేమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇంకా నాకే సలహాలు ఇవ్వద్దు. వాడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడనే ధైర్యంతో కదా అది అలా మాట్లాడింది. వాడి అక్కనండి నేను బాగానే ఉన్నాను కదా. 4 లక్షల డబ్బు, 20 తులాల బంగారం, అవి కాకుండా ఇల్లు పెట్టానని ఎన్నిసార్లు ఎంతెంత డబ్బు ఇన్ని తీసుకొని మళ్ళీ మన మీదనే ఎదురు తిరుగుతారా వాళ్ళు? వయసులో ఉన్న 2 ఆడపిల్లలు, కాటికి కాళ్ళు చాపిన ముసల్ది, అందరినీ బజార్లో నిలబెడతా గానీ అప్పుడు గానీ వాళ్ళకి బుద్ధి రాదు. ఏమే, నీ తమ్ముడే మనకు బలం బలగం. వాడి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏ గొడవల్లో వెళ్ళి చిక్కుకోకూడదే. రక్షించడానికి ఎవరూ రారు. మీరు అనవసరమైన మాటలు మాట్లాడకండి. మనకు రావాల్సిన ఇల్లు మనం సొంతం చేసుకోవడం వల్ల మనకొచ్చే చిక్కులేంటి? మీ పని మీరు చూసుకోండి. మధ్యలో దొరి నా పని చెడగొట్టండి. పోరాడితే గెలిచేది నీవేలే, రేపన్నది పిలిచేది నిన్నేలే. నీ వేదనలు మంచల్లే కరిగేను,
కోరికలు త్వరలోనే తీరేను. కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట. కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట. లోకమే ఏకమై వచ్చే నీతో